నాగబాబు అంకుల్కి కోపం వచ్చింది. బుద్ధుందా మీకు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక్కసారిగా సీరియస్ అయిపోయాడు. ఈరోజు పిఠాపురంకి వెళ్ళాడు మన నాగబాబు గారు. పిఠాపురంలో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో నాగబాబు గారు అక్కడ పర్యటన చేశాడు. ఇప్పుడు ఆ పర్యటన ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగా నాగబాబు గారు నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉంటాడు. దీంతోనే వివాదానికి మరింత ఆజ్యం పోసేలా వర్మ గారి మీద నాగబాబు ఘాటుగానే స్పందించారనే భయం జనసేన పార్టీలో కూడా ఉండింది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నాయకులతో నిర్వహించినటువంటి సమావేశంలో నాగబాబు గారు కొన్ని కీలక కామెంట్ చేశారు. వర్మతో తలెత్తినటువంటి వివాదం మీద కొందరు మాట్లాడేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. ఉండయ్యా, నేను వివాదాల గురించి మాట్లాడేందుకు రాలేదు, ఇంకేం పని లేదు నాకు, వివాదాల గురించి మాట్లాడేందుకు నేను రాలేదు, ఉండండి మీరు, దయచేసి ఎంతకంటే ముందుకు తీసుకువెళ్ళొద్దు అని చెప్పేసి సొంత పార్టీ నాయకులకు ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఒకసారి నాగబాబు గారు ఏం మాట్లాడు ఒకసారి మీరంతా కూడా వినండి. కాంట్రవర్సీ చెప్పుకోవడానికి రాలేదు. ఇక్కడ నేను ఇక్కడ నేను కాంట్రవర్సీ చెప్పుకోవడానికి రాలేదు, మీతో మాట్లాడదామని వచ్చాను. దయచేసి అంతకని తీసుకెళ్ళక మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఎలా ఉందో ఒక్కడైనా మాట్లాడుతున్నారు. మీకు కానీ నీకు కానీ ఉందా, తెలిసిందా మీకు కొంచెం అన్నా? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉందో ఒక్కరు అడిగారా? ఏ నియోజకవర్గం నుంచి తెలియరో, ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం కూడా ఎఫెక్ట్ అయితే ఏమన్నా అడుగుతున్నారా? విన్నారు కదా, మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ఒక్కడంటే ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి అడిగారా? లేదు. మీరేమి అభిమానులు అయ్యా? అంతేకాదు అసలు నీకు కానీ కొంచెమైనా సెన్స్ ఉందా, అంటే బుద్ధి ఉందా అని చెప్పేసి కూడా అడిగాడు. కొందరు నాయకుల వైపు ఏళ్ళు చూపిస్తూ తీవ్రంగా ప్రశ్నించాడు. కొంచెమైనా సెన్స్ ఉందా, బుద్ధి ఉందా, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి అడిగారా మీరు ఎవడైనా సరే అని చెప్పేసి ఒక్కసారిగా గంతులేశారు మామూలు గారు. ఏ నియోజకవర్గం కోసం కష్టపడ్డారో, దేనికోసమైతే ఆరోగ్యం ఎఫెక్ట్ అయిందో ఆ విషయం మీద అడుగుతున్నారా అని చెప్పేసి నాగబాబు గారు కొంచెం షాక్ అయ్యాడు. బాబు పిఠాపురంలో ఏదో ఒక కమిటీ వేశారు. పిఠాపురంలో పవర్మెంట్ కమిటీ ఏదో అనుకుంటా. ఆ కమిటీ సరిగా పనిచేయలేదని నాగబాబు గారికి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. కాపు కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంకొంతమంది రిక్వెస్ట్ చేశారు. అలాగే వర్మతో తలెత్తినటువంటి వివాదం మీద స్పందించాల్సిన అవసరం లేదని నాగబాబు గారు స్పష్టం చేశారు. ఈ వ్యవహారాల్ని అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం నిర్ణయాలకి కట్టుబడి క్రమశిక్షణతో పనిచేస్తాం అని చెప్పేసి నాగబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అధిష్టానం నిర్ణయాలకు ఎదురు తిరిగి పనిచేసే వాళ్ళం కాదు, తమ నాయకులు ఏది చెబితే తూచా తప్పకుండా దాన్ని మేము పాటిస్తాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ నుంచి సైలెంట్గా జారుకునేయాడు. అది పిఠాపురంలో జనసేన పార్టీ పరిస్థితి. ఎందుకో నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నెక్స్ట్ పిఠాపురంలో మేబీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి ఏమైనా వేరే నియోజకవర్గం సెలెక్ట్ చేసుకుంటాడేమో. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా వర్మ గారి మీద కొంచెం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఏమో అంత సాఫీగా జరిగితే ఓకే, కానీ మధ్యలో ఏమో తేడాలు వచ్చాయంటే మాత్రం వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే చాలా బాగుంటుంది అనేసి తనను సపోర్ట్ చేసే కొంతమంది నాయకులంతా కూడా వర్మ గారికి హితబోధ చేశారంట. 2029లో ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, మన తడాకేందుకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నారట. మరి ముందు పరిస్థితి ఎలా